Hello people, hi all, welcome to Vaishnavi Bhargav. ప్రెజెంట్ సక్సెస్ సాఫ్ట్వేర్ అకాడమీలో ఉన్నా. ఇది డ్రెస్ సర్కిల్ ఆపోజిట్లో ఉంది. ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ ఇన్స్టిట్యూట్ గురించి వాళ్ళ మాటల్లోనే విందాం. హాయ్ హాయ్, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? ఐఎమ్ గోయింగ్ టు 10th నౌ. సో ఐఎమ్ ప్రఖ్యాత్. నేను ఈ హాలిడేస్లో ఈ కంప్యూటర్ నేర్చుకుందామని చాలా ట్రై చేశా, కానీ ఎక్కడ అన్నీ ఎతికా కానీ ఎక్కడ ఇంత మంచి ఇన్స్టిట్యూట్ దొరకలేదు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళా అక్కడ ప్రతి చోట ఈ C++ ఇవన్నీ చెప్పట్లేదు, బేసిక్స్ ఎవరు చెప్పట్లేదు. డైరెక్ట్ పైథాన్, వెబ్ డిజైనింగ్ ఏవో వెళ్తున్నారు. ఎక్కడ వెళ్ళినా డైరెక్ట్ హై కోర్సెస్ వెళ్తున్నారు, కానీ ఎప్పుడే కానీ బేసిక్స్ ఎక్కడ చెప్పలేదు. ఇక్కడికి వచ్చాక టైపింగ్ కానీ C++ కానీ అన్నీ చెప్తున్నారు. నేను ప్రీవియస్ హాలిడేస్లో కానీ C++ నేర్చుకున్నాను. ఇప్పుడు వెబ్ డిజైనింగ్ నేర్చుకుంటున్నాను. నేను ఈ ప్రోగ్రామ్ CSS ద్వారా చేశాను. ఇది నా ప్రోగ్రామ్. దీని అవుట్పుట్ వచ్చేసి ఒక నిమిషం. దీని అవుట్పుట్ వచ్చేసి ఇది. దాని తర్వాత ఇది ఒకటి. ఇట్లా ఈ సర్కిల్స్, ఈ రెక్టాంగిల్స్ ద్వారా మనం వేరే డయాగ్రామ్స్ కూడా వేయచ్చు. సో థ్యాంక్ యూ మ్యామ్, ఇది నాకు నేర్పించినందుకు. మీ వల్ల నేను ఫ్యూచర్లో ఇంకా బాగా హై లెవెల్లో రీచ్ అవుదాం అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. మా మేడం పేరు సుభాష్ని. I'm Gazala. I have joined in Success Software. I'm learning SQL here. Madam is super excellent. I can't express the madam how well she teaches. Before I was not having a single knowledge, a bit of knowledge about SQL. But after joining here, I'm super excited, confident. I can't say. I'm very confident after joining Success Software. Madam has taught me very well. Her teaching is super. I've learned a lot of things here, and I recommend everyone to come and join in Success Software Anantapur. I'm happy. Thank you. డైరెక్టర్ సార్ ఉన్నారు, ఆ సార్తో మాట్లాడారు. హలో సార్, దిస్ ఈజ్ వైష్ణవి. మీ అకాడమీ గురించి చెప్పండి సార్. మైసెల్ఫ్, నేను విష్ణువర్ధన్, ఈ సక్సెస్ సాఫ్ట్వేర్ అకాడమీ డైరెక్టర్. సో మా దగ్గర బేసిక్స్ అంటే ఇప్పుడు ఆటోమేషన్ టూల్స్ నుంచి మనకు
సిసి ప్లస్ ప్లస్, జావా, ఆరాకిల్, డాటింగ్, డిజైనింగ్, కోర్ జావా, ఇవన్నీతో పాటు అడ్వాన్స్ కోర్సెస్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. సో ఈ నేటి తరంలో ఉన్నటువంటి పిల్లలు అంతా కూడా ఇక్కడ దొరుకుతున్నటువంటి కోర్సెస్ ఇక్కడ కాకుండా సిటీస్కి వెళ్ళి అదేదో చేస్తామని చెప్పేసి ఆ లక్షల డబ్బులు ఖర్చు పెట్టి అక్కడికి వెళ్తున్నారు. కానీ ఇక్కడ మన దగ్గరే అఫోర్డబుల్ ప్రైజెస్కి బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ టీచింగ్ ఫ్యాకల్టీతో మంచి కోర్సెస్ని మనం నేర్పించడం జరుగుతూ ఉంది. సో మాకు అంటే మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మా ఇన్స్టిట్యూట్ని సంప్రదించండి. మా దగ్గర ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు అడ్వాన్స్ కోర్సెస్, ఇప్పుడు అజూర్, పైథాన్, వెబ్ డిజైనింగ్, ఇటువంటి కోర్సెస్ అన్నీ కూడా మనం లేటెస్ట్ కోర్సెస్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. సో రీజనబుల్ ప్రైజెస్తో మీకు అన్ని విధాలుగా బెస్ట్ క్వాలిటీ ఫ్యాకల్టీస్తో మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మీరు వెతికితే ఇన్స్టాగ్రామ్లో కూడా దొరుకుతుంది, తర్వాత వచ్చేసి సోషల్ మీడియాలో కూడా దొరుకుతుంది. దాంతోపాటు ఇప్పుడు మాకు వైష్ణవి ఈ వీడియో చేసి ఈ యూట్యూబ్ ద్వారా కూడా మీకు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవుతుంది. సో యూ కెన్ టేక్ అవర్ కాంటాక్ట్ నెంబర్స్ అండ్ యూ కెన్ కమ్ పర్సనల్. యాక్చువల్లీ ఈ కోర్సెస్ నవడేస్ కంప్యూటర్ ఈజ్ ఎ ప్రైమ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి సో 8th క్లాస్ నుంచి తీసుకొని మనము ఒక గ్రేడింగ్ అంటే ఏజ్ గ్రూప్ని డివైడ్ చేస్తే 8th to 10th వాళ్ళు ఒక బ్యాచ్ రేట్ చేస్తున్నాము. 10th to ఇంటర్మీడియట్, ఇంటర్ టు డిగ్రీ, డిగ్రీ తర్వాత వాళ్ళు ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా మన దగ్గర అన్ని కోర్సెస్ అవైలబుల్. యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళకి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏ కోర్స్ కావాలి అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి మా ఇన్స్టిట్యూట్కి వస్తే మనం కరెక్ట్ సజెషన్ వాళ్ళకి ఇవ్వగలము. సో వాళ్ళు ఎవరైనా కూడా రావచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా రావచ్చు. ఆ ఏజ్ గ్రూప్ తగ్గట్టు మనం కొత్త బ్యాచెస్ అనేది మనం స్టార్ట్ చేస్తుంటాం. దాంట్లో మనం 1-to-1 అనే కాన్సెప్ట్ పైన కూడా ఒకటి మంచి కాన్సెప్ట్ మా దగ్గర. 1-to-1 అనేది ఏంటంటే అందరినీ గ్రూప్లో కూర్చోబెట్టి చెప్పడం కంటే కూడా సో ఒక్కొక్క పిల్లలకు ఒక్కొక్క ఇది ఉంటుంది, గ్రాస్పింగ్ నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకు స్పెషలైజ్డ్గా టీచర్ జరుగుతుంది. సో కాబట్టి దే కెన్ కమ్ ఎనీ కైండ్ ఆఫ్ ఏజ్ వాళ్ళని కూడా రావచ్చు మా దగ్గర. థ్యాంక్స్. హాయ్ మ్యామ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా, చెప్పండి. మీ ఇన్స్టిట్యూట్ గురించి మాకు కొంచెం చెప్తారా మ్యామ్? ఏం చెప్పాలి అమ్మా ఇన్స్టిట్యూట్ గురించి అంటే, సరే నువ్వు అడిగావు కాబట్టి చెప్తాను. జనరల్గా నేను చూస్తోంది ఏమంటే, నేను 22 years నుంచి కంప్యూటర్ ఫీల్డ్లోనే ఉన్నాను. సో 22 years నుంచి నేను ఏం చూస్తున్నానంటే పిల్లలు ఏదో వర్క్ చేసుకోవాలి అనేసి సిటీస్కి వెళ్తారు. సిటీస్కి వెళ్ళి అక్కడ రూమ్స్ తీసుకోవడము, పోనీ రూమ్స్ తీసుకొని కష్టపడి నీ టైం వేస్ట్, మనీ వేస్ట్ చేసినందుకు మంచి ఎడ్యుకేషన్ వస్తుందా అంటే అలా ఉండదు. పైన ఒక 200 స్టూడెంట్స్ లేకపోతే 2000 స్టూడెంట్స్ ఒక రూమ్లో పెట్టేసి పైన వాళ్ళకు వచ్చిన ప్రోగ్రామింగ్స్ అని చెప్పేసి ఎగ్జిక్యూషన్ అయిపోయింది వెళ్ళిపోండి అంటారు. మీరు ఇదే ప్రోగ్రామింగ్ అనుకుంటున్నారు. కానీ బేసిక్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటూ తక్కువ అమౌంట్తో మనకున్న లొకాలిటీలో తీసుకురావాలి అనే ఉద్దేశంతో నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. స్పెషల్లీ ఇన్స్టిట్యూట్ మనకి బీటెక్ స్టూడెంట్స్, బీఎస్సీ కంప్లీటెడ్ స్టూడెంట్స్, బీకామ్, హౌస్ వైఫ్స్, ఎందుకంటే మొత్తం వరల్డ్ అంతా కంప్యూటర్ ఫీల్డ్లోకి వచ్చేసింది. సో ప్రతి మనిషికి కూడా కంప్యూటర్స్ అవసరమే. నేను అబ్జర్వ్ చేసింది మంచి నాలెడ్జ్ ఉంటుంది, చదువుకోవాలని ఇష్టము ఉంటుంది, ఒక ప్యాషన్తో ఉంటారు కంప్యూటర్ ఫీల్డ్లో. బయటికి సిటీలకు వెళ్ళేసి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టలేక వాళ్ళ ఆశని అలా వదిలేస్తూ ఉంటారు. అందుకని లీస్ట్ అమౌంట్ మ్యాక్సిమం వీలైనంత వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడ్గా వాళ్ళకి సరిపోయేటట్టు లీస్ట్ అమౌంట్ అండ్ మంచి ట్రైనింగ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూషన్లో 1-to-1 ఇంప్రూవ్మెంట్ అంటే గ్రూప్స్లో ఒక బ్యాచ్లో కూర్చోబెట్టి కంప్యూటర్స్ నేర్చుకోవడం ఈజ్ నాట్ కరెక్ట్. వేరే సబ్జెక్ట్లకి కరెక్ట్ ఏమో కానీ కంప్యూటర్స్ 1-to-1 ఉండాలి. ఇప్పుడు నువ్వు ఒకలాగా ప్రోగ్రామింగ్ చేస్తావు, ఇప్పుడు ఆ అమ్మాయి ఒకలాగా చేస్తుంది, లేదా ఆ అబ్బాయి ఒకలాగా ప్రోగ్రామింగ్ చేస్తారు. నీ నాలెడ్జ్ బట్టి నువ్వు క్వశ్చన్ ఫాస్ట్గా చేస్తే నీకు దానికి అప్గ్రేడెడ్ క్వశ్చన్ నేను ఇస్తాను. సో దాన్ని బట్టి మనకి మంచి ప్రాక్టీస్ అవుతుంది. ఇది నేను ఎస్పెషల్గా ఇన్స్టిట్యూట్లో చేసేది. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ అప్గ్రేడెడ్ కోర్సెస్ నేర్చుకోవాలనే ఉద్దేశంతో పిల్లలు ఉన్నారు కానీ బేసిక్ చెప్పేవాళ్ళు ఎక్కడ లేరు, చుట్టుపక్కల కూడా లేరు. 99% నేను చూసింది అయితే లేరు. బేసిక్ నాలెడ్జ్, ఆటోమేషన్ టూల్స్ అని, డాక్యుమెంటేషన్, అడ్వాన్స్డ్ ఎక్సెల్, కంప్యూటర్స్, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ అనేస్తారు. బేసిక్ సి మనకి ఫాదర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాం.
సి ఈస్ ద బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ సి తీసుకురాలేకపోతున్నారు, సి నేర్చుకోలేకపోతున్నారు, సి చేసుకుంటూ దాని బేస్ మీద పైథాన్కి వెళ్ళారు అని అంటే మీకు చాలా బాగా అర్థమవుతుంది. కమింగ్ టు ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ చేసేటప్పుడు ఏమవుతుందనంటే డైరెక్ట్గా టెస్టింగ్ టూల్స్కి వెళ్తారు. కానీ ఎస్క్యూఎల్తో టెస్టింగ్ టూల్ చేయాలని ఎవ్వరూ చెప్పట్లేదు. వెబ్ డిజైనింగ్ అంటే యానిమేషన్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్ళాలనే ఐడియా ఉంది, కానీ బేసిక్ నాలెడ్జ్ ఎక్కడ పడుతుంది? ఇది ఫౌండేషన్ లేదు. సో మెయిన్ ఉద్దేశం ఏమంటే స్టూడెంట్స్కి ఫౌండేషన్ నుంచి అప్గ్రేడెడ్ కోర్సు అటు మినిమం వాళ్ళు పే చేసుకోగలిగే అమౌంట్లో అందించాలి అని ఈ అనంతపూర్లో స్టార్ట్ చేశాను. ఇది నా మెయిన్ ఉద్దేశం. ఇది 10 మందికి రీచ్ అయ్యి 10 మందికి ఉపయోగపడితే నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ ఫర్ అప్రోచింగ్. థ్యాంక్ యూ మ్యామ్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది సక్సెస్ సాఫ్ట్వేర్ అకాడమీ. మార్నింగ్ నుంచి ఈ ఇన్స్టిట్యూట్లో ఉండి నేను అబ్జర్వ్ చేసినది ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇండివిజువల్గా క్లాసెస్ చెప్పడమే కాదు, మీరు ఒక కంప్యూటర్, ఒక ట్రైనర్ అలా ఇండివిజువల్గా ఉంటుంది. ఒకరి మైండ్ సెట్ ఇంకొకరి మైండ్ సెట్లా ఉండదు కాబట్టి సింగిల్గా చెప్తే మీకు అర్థమయ్యేలా ఉంటుంది. ప్రతి ఒక్క స్టూడెంట్ని ట్రైన్ చేసి ఒక్క మిస్టేక్ కూడా లేకుండా ట్రైన్ చేసి పంపిస్తారు. ఎక్కడో సిటీస్లో హాస్టల్స్కి అక్కడంతా స్పెండ్ చేయడం కంటే మన అనంతపూర్లో ఫీజు కూడా రీజనబుల్గా ఉంది. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ఈ సక్సెస్ సాఫ్ట్వేర్ అకాడమీకి నేను చెప్పడమే కాదు, మీరు కూడా వచ్చి చూసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.